అన్వేషిగాడి పతనం ప్రారంభమైంది. వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఉపేక్షించలేదు. గరికపాటి గారు అన్నందుకు సమాధానం చెప్పేశాం. వాడిని బట్టలు ఊడదీసి, ఆడపిల్ల ముందు అంతకంటే గట్టిగా చెప్పలేను, బట్టలు ఊడదీసి వాడిని నగ్నంగా నేను నా వీధిలో నాకు దొరికితే నా వీధిలో వాడిని కూర్చోబెట్టకపోతే నా పేరు కిరణ్ శర్మ కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా అండి. ఎదురు చూస్తున్న వాడి కోసం. వాడు వచ్చే అవకాశం లేదు. వాడు అక్కడే అనేకమైనటువంటి నపుంసకులతో కామంగా ఉంటూ, అలాగే లేదంటే వాళ్ళకి పుంసులతో, వాడు ఏంటంటే వాడు హోమోసెక్స్ వాడు కాబట్టి వాడు తప్పకుండా అందులోనే వాడు నాశనం అయిపోయి గబంధరాది రోగాలు తెచ్చుకొని, అలాగే ఎయిడ్స్ లాంటివి, క్యాన్సర్ లాంటివి వాడికి వచ్చేసి పతనం అవ్వడం ఖాయము. దీంట్లో సందేహం లేదు మీకు. కాబట్టి వాడు ఇప్పటికైనా క్షమాపణ చెప్పినా ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు. వాడిని పరోక్షంగా మనం డబ్బునోడుగా మారుస్తున్నాం. కేవలం మన యొక్క కమిట్మెంట్స్, మనం ఉన్నటువంటి వాడికి మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాడిని కామెంట్స్కి లైక్లు కొట్టి ఏదైనా సరే వాడిని పరోక్షంగా ప్రత్యక్షంగా వాడిని డబ్బు సంపాదన కారణమైన మనం ముఖ్యంగా సనాతన ధర్మం వాళ్ళే ఎక్కువగా వాడిని పెంచి పోషించారు. కాబట్టి ఇక మీదటైనా సరే మనకి సిగ్గుశరమరు ఉన్న వాళ్ళు సనాతన ధర్మం మీద మన ద్రౌపది దేవిని, మన తల్లిని, మన తండ్రి లాంటి ఒక మంచి మనిషిని తిట్టినటువంటి వ్యక్తిని మనము గౌరవించడానికి మనం ముందుగా ఉండి వాడిని ఫాలో అవుతున్న అందరూ అన్ఫాలో అవ్వకపోతే నేను అనుకుంటాను, మిమ్మల్ని ఏమనట్లేదు స్టేజ్ మీద, ఎందుకంటే అదొక మళ్ళీ ఒక రకమైనటువంటి భయం అనుకుంటారు. భయపడను నేను. దాని గురించి అనవసరంగా చిక్కుల్లో పడాల్సిన అవసరం నాకెందుకు. మంచి మంచి మాటలు చెప్పి అమ్మ నగ్నంగా తిరగండి అంటేనే గొడవలై మహిళా కమిషన్ పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన అనవసరమైన తలకానుపు. కాబట్టి మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకులని నేను అనుకుంటాను. కాబట్టి వెంటనే అన్ఫాలో అవ్వండి. నిజమైనటువంటి ధర్మాన్ని కాపాడాలనుకుంటే, లేదంటే మీ ఇష్టం, మీ కర్మ ఇంతే ఉంటుంది. కానీ కొద్దిమంది అయినా మారే అవకాశం ఉందనే విషయాన్ని నేను గమనించాను. బట్ వాడిని ఉపేక్షించేది లేదు. వాడి పతనానికి తప్పకుండా కారణం వాడే అని చెప్పవచ్చు నేను.